సరే. నా పేరు రాఘవేంద్ర రెడ్డి. నేను బేసిక్‌గా ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివాను. మా ఊరు నారసింపల్లి గ్రామం, గోరంట్ల మండల్, అనంతపురం డిస్ట్రిక్ట్. నేను బెంగుళూరులో వర్క్ చేసేటోడిని. ఇక్కడ ఊరు దగ్గర ఏమైనా ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దామనే కాన్సెప్ట్ నాన్నే చెప్పినప్పుడు ఇక్కడొచ్చి చూద్దాము అని చెప్పి అందరిని ఎంక్వైరీ చేస్తే ఏం కల్టివేషన్ బాగుంది, అగ్రికల్చర్లో ఏం బాగుందంటే గ్రీన్ హౌసెస్ బాగుందని చెప్పారు. నేను గత 3 సంవత్సరాల నుంచి గ్రీన్ హౌస్ కల్టివేషన్ చేస్తున్నాము. అన్ని ఖర్చులు పోను నాది 4000 స్క్వేర్ మీటర్, అంటే 1 ఎకరా ల్యాండ్ ఉంది గ్రీన్ హౌస్. అన్ని ఖర్చులు పోను ప్రతి సంవత్సరం 12 లక్షలు 15 లక్షల దాకా ఇన్కమ్ ఉంది. ఎట్లా అంటే దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్తగా చేసుకునే వాళ్ళకి గ్రీన్ హౌస్ కల్టివేషన్ అనేది ఇట్స్ వెరీ గుడ్ కాన్సెప్ట్. నార్మల్గా బయట 5 ఎకరాలు వ్యవసాయం చేసి 10 ఎకరాలు వ్యవసాయం చేసే కన్నా 1 ఎకరా గ్రీన్ హౌస్ పెట్టుకుంటే ఇప్పుడు యూరోపియన్ వెజిటబుల్స్ కానీ, నార్మల్ వెజిటబుల్స్ కానీ, ఫ్లోరికల్చర్ కానీ ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నట్లు వాళ్ళు పెట్టుకుంటే ఫ్లోరికల్చర్ అనేది కూడా చాలా బాగుంది. తర్వాత ఈ గ్రీన్ హౌసెస్లో ఈ కలర్ క్యాప్సికమ్ కానీ, యూరోపియన్ కుకుంబర్ కానీ, లిచీ కానీ, ఇట్లాంటివన్నీ కొన్ని, బర్కోలీ అని, తర్వాత చైనీస్ క్యాబేజ్, కలర్ క్యాబేజ్, డిఫరెంట్ క్రాప్స్ వెళ్తున్నారు. దాంట్లోంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. ప్రతి క్రాప్కి 1 ఎకర్ పైన 1 ఇయర్లో అన్ని ఖర్చులు పోయి ఒక 10 లక్షలు అంటే ఇట్స్ మోర్ దాన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శాలరీ. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని పాలీ హౌస్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇట్స్ ఎంకరేజింగ్, బాగుంది. రేట్స్ బాగున్నాయి. మన దగ్గరికి మార్కెటింగ్ ఈ మధ్యకాలంలో బెంగళూరు మార్కెట్ కానీ, లోకల్ మార్కెట్స్ కానీ యూరోపియన్ వెజిటబుల్స్కి అలవాటు పడుతున్నారు. సో మార్కెటింగ్ అనేది నవేడేస్ ఏం ప్రాబ్లం కాదు. మనం ఎక్కడి నుంచైనా బెంగళూరు పంపించగలిగితే మార్కెటింగ్ వెళ్తుంది. నేను దూరంగా ఉన్నాను కదా బెంగళూరుకి అనే కాన్సెప్ట్ ఏం లేదు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది డిఫరెన్స్. ఇంకా కాస్ట్ అందరికీ ప్రొడక్షన్ కాస్ట్ ఒకటే నడుస్తుంది. క్యాప్సికమ్లో రిజ్వాన్, ఇంజా, నామ్దారి, తర్వాత కొన్ని జపానీస్ వెరైటీస్ అన్ని సీడ్స్ ఉన్నాయి. అందులో నుంచి మంచి సీడ్ సెలెక్ట్ చేసుకొని బాగా ల్యాండ్ ప్రిపేర్ చేసి బాగా ఎరువు వేసుకొని, గొర్రెల ఎరువు కానీ, తర్వాత మంచి బ్లాక్ సాయిల్ ఉండేవాళ్ళు రెడ్ సాయిల్ వేసుకుంటే మంచి ప్రిఫరబుల్. లేదా రెడ్ సాయిలే కామన్గా ఉన్న కొత్త సాయిల్ వేసుకొని నీమ్ కేకు కొంచెం కొద్దిగా కోక్ పెట్ వేసుకొని చేసుకుంటే ఒక 4 ఇయర్స్గా నాన్ స్టాప్గా ఇందులో చేసుకున్న బాగా వస్తుంది. 4 ఇయర్స్ తర్వాత సాయిల్ రీప్లేస్ చేసేసి మళ్ళీ కొత్త సాయిల్ వేసుకొని సేమ్ ఎరువు వేసుకొని ఇట్లంతా చేసుకుంటే గ్రీన్ హౌస్ కల్టివేషన్ అనేది చాలా బాగుంది. సో ఇప్పుడు మీరు ఈ చూస్తున్న క్రాప్ ఇది యూరోపియన్ కుకుంబర్. ఇది ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్ అయింది. దీనిలో 1/2 ఎకర్కి వచ్చేసి మనకు దాదాపు ఒక 25 టన్నులు వస్తుంది. 3 మంత్స్ పీరియడ్ టైము. 22-25 రూపాయలు వరకు మార్కెట్ ఉంది. లీస్ట్ ప్రైస్ 20 నుంచి 30 దాకా ఉంది. సో ఆ లెక్కన 4.5 lakhs అట్లా అనుకున్నా కూడా ఖర్చులన్నీ పోయి ఒక 3 lakhs 1/2 ఎకర్ పైన మిగులుతుంది 3 months టైం. అంటే మంత్లీ 1/2 ఎకర్కి 1,00,000 రూపాయలు దీంట్లో ప్రాఫిట్ వస్తుంది. సో తొందరగా వస్తుంది, తొందరగా అయిపోతుంది. ఇది మార్కెట్ బాగుంది. అదే నెక్స్ట్ క్రాప్గా మనం క్రాప్ చేంజ్గా క్యాప్సికమ్ వేసుకుంటే క్యాప్సికంలో కూడా మళ్ళీ మనం 1/2 ఎకర్ పైన ఒక 5-6 లక్షలు ఈజీగా తీసుకోవచ్చు. అది డిఫరెంట్ ఎట్లా మనము ప్లాన్ చేసుకుంటాము, ఎట్లా మనం క్రాప్ వెళ్తామనే దానిపైన గ్రీన్ హౌస్లో డిఫరెంట్గా ట్రై చేయవచ్చు. లేదా నార్మల్ వెజిటబుల్స్ సీజన్ చూసుకొని టమోటా కానీ, లేదా చెన్నై వంకాయ అని వస్తుంది, అది కానీ వేసుకున్న మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. ఏమంటే బయట చేసి ప్లస్ ఇది ఇంకోటి ఏమంటే మీకు వాటర్ వెరీ లెస్, చాలా తక్కువ వాటర్ అవసరం అవుతుంది దీనికి. ఒక 2 inch వాటర్ ఉంటే 5 ఎకరాలు గ్రీన్ హౌస్ కల్టివేషన్ చేయొచ్చు. సో మనం ల్యాండ్ బయట 100 ఎకరాలు వ్యవసాయం చేసే కన్నా 2 ఎకరాలు గ్రీన్ హౌస్ ఉండడం మేలు. నీళ్ళు వాటర్ కన్జంప్షన్ తగ్గుతుంది. మన మెయింటెనెన్స్ సూపర్విజన్ అనేది ఇప్పుడు తక్కువ ఏరియా అయితే చూసుకోగలుగుతాం. ఎక్కువ 100 ఎకరాలు తిరగడం కష్టం అవుతుంది. ఎవరైనా మంచి రైతు చేయాలనుకునే వాళ్ళకి ఇట్ ఈస్ సజెస్టబుల్ టు గ్రీన్ హౌస్. గ్రీన్ హౌస్ ఫస్ట్ ఇనిషియల్ గ్రీన్ హౌస్ స్క్వేర్ మీటర్కి 800 నుంచి 900 రూపీస్ ఖర్చు వస్తుంది. అంటే 1 ఎకరాకి ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే 36-37 లక్షలు ఖర్చు వస్తుంది. దాంట్లో గవర్నమెంట్ NHM నేషనల్ హార్టికల్చర్ మిషన్ నుంచి 20 లక్షల వరకు సబ్సిడీ దొరుకుతుంది. మనమంతా కంప్లీట్ చేసిన తర్వాత
వితిన్ 1 మంత్ 2 మంత్స్ లోపల మనకు సబ్సిడీ వస్తుంది ఒక 20 లక్షలు. 20 లక్షలు పోను ఇంకా మిగతా మనం 15 నుంచి 16 లక్షలు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోగలిగితే మంచిది గ్రీన్ హౌస్కి వెళ్ళడం. మెయిన్ గ్రీన్ హౌస్లో వచ్చేసి మనకు గ్రీన్ హౌస్ కల్టివేషన్కి బయట కల్టివేషన్కి ఏమి డిఫరెన్స్ వస్తుంది, ఎందుకు నార్మల్ వెజిటబుల్స్ బయట 10 ఎకరాల్లో పెట్టేది 1 ఎకరా గ్రీన్ హౌస్లో వస్తుంది అంటారు. ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు ఫ్లవర్ నుంచి ఫ్రూట్గా కన్వర్ట్ అయ్యేది, అంటే పువ్వు కాయగా కన్వర్ట్ అయ్యే శాతము మన గ్రీన్ హౌస్లో అయితే 80 to 90% ఉంటుంది. అదే బయట అయితే మనకు 15 నుంచి 20% ఉంటుంది. అలాగా మనకి ప్రతి ఫ్లవరు ఫ్రూట్ అవుతుంది. ఆ కాన్సెప్ట్ పైన లెక్కేసుకున్నా కూడా మనము 1 ఎకరాలు ఆ గ్రీన్ హౌస్ 5 ఎకరాలు ఓపెన్ ఫీల్డ్కి వచ్చినంత ప్రొడక్షన్ వస్తుంది. తర్వాత దీనికి డిసీజ్ కంట్రోల్, చుట్టూ మెష్ ఉండడం వల్ల క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. తర్వాత వాటర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, డిసీజ్ ఫ్రీ ఉంటుంది. సో బయటకు కంపేర్ చేసినప్పుడు ఇవన్నీ గ్రీన్ హౌస్ అడ్వాంటేజెస్. దీనివల్ల ఇంకేమంటే గవర్నమెంట్ కూడా ఫ్యూచర్లో గ్రీన్ హౌస్కి ఎంకరేజ్ చేయాలా అని అనుకుంటుంది. ప్లస్ సబ్సిడీ పెంచితే గవర్నమెంట్ నుంచి ఫార్మర్స్కి ఇంకా కొద్దిగా వీళ్ళు వచ్చేసి గవర్నమెంట్ ఎప్పుడో 95 నుంచి ఒకటే సబ్సిడీ పెట్టింది. 95 నుంచి 2014కి అన్ని ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి. ఇప్పుడైతే ఫార్మర్స్కి కొత్త ప్రైస్ తీసుకొని దాని ప్రకారం ఇస్తే ఫార్మర్స్కి కూడా యూజ్ ఉంటుంది.